బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం ఫ్రెష్‌గా బెండకాయలను నీట్‌గా కడిగేసుకొని వాటిని వాటర్ లేకుండా కొంచెం పక్కకు పెట్టేసుకోవాలండి. వాటర్ లేకుండా చూసుకొని బెండకాయకు ముందు భాగం, వెనక భాగం కట్ చేసి పురుగులు ఉన్నాయా లేదా చూసుకొని, ఇట్లా నేను కట్ చేసినట్టు మనకు చేతికి ఎంత కట్ చేయాలని వీలుంటే అన్ని బెండకాయలు పెట్టేసి ఒక 2-3 టైమ్స్ అరకిలో బెండకాయలలో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఫాస్ట్‌గా అయిపోతుంది. పిల్లలకు లంచ్ బాక్స్‌లకు పొద్దున టైం ఉండదు కదండి. మనం ఒక్కొక్కటి చూసుకుంటా కట్ చేయాలంటే కట్ చేయడానికే టైం సరిపోదు. అందుకని నేను ఎప్పుడు కానీ ఇలానే కట్ చేస్తానండి. చూడండి, బెండకాయలన్నీ కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో దానికి సరిపడా ఒక ఆయిల్ వేసుకొని ఒక 2 పావులు అంతే వేసుకొని అది వేడయ్యాక మనం చూడండి, అది వేడయ్యాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. వేడైనాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అవి వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేగనివ్వాలి. ఇవి చూడండి ఎట్లా వచ్చిందో. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. మీడియంలో ఉంచి అట్లా వేగాలి. వేగిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు మొత్తం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని చూడండి ఎట్లా ఫ్రై అయిందో. ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు కొంచెం అంత పసుపు వేసుకొని కలుపుకొని మనం కట్ చేసిన బెండకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి ఇందులో వేసి కలపాలి. మనం వాటర్ను బెండకాయలు అట్నే నీళ్ళు కట్ చేయొద్దండి. ఆ నీరు అనేది అట్నే కట్ చేస్తే మనం ఇందులో వేసినప్పుడు ఆ నీరు నూనెలో వేపుల్లో పడి అంత వాటర్ బంక ఎక్కువ అయిపోతుంది. కొంచెం వాటర్ దులిపినట్టు వేసి బెండకాయ ముక్కలు అనేటివి మనం కట్ చేసుకోవాలి. నీరు ఉంటే కొంచెం బంక అనేది ఎక్కువ వస్తుంది. కొంచెం చూడండి, నీరు లేకుండా కట్ చేసిన బెండకాయ ఫ్రై ఎట్లా ఉన్నదో బంక అనేది ఎక్కువ రాదండి. దానికి కొంచెం వేగిన తర్వాత ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత దానికి తగినంత కారము, ఉప్పు వేసి కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ ఉంచుకుంటే అది దగ్గరికి అయిపోతుంది. చూడండి, ఇది కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. బెండకాయలను రకరకాలుగా చేసుకోవచ్చు. అదేమో డీప్ ఫ్రై చేసుకుంటే అది ఖరాబ్ కాదు, 2-3 రోజులైనా మనకు ఉంటుంది ఈ ఫ్రై. కాబట్టి ఈ పిల్లలకు తొందరగా లంచ్కి అయితే తొందరగా అయిపోతుందండి. కొంచెం ఇక పొద్దున వాళ్ళకు తొందరగా కావాలని ఇట్లాంటి కర్రీస్ చేసి పెడితే వాళ్ళు తింటారండి. మనకు కూడా తొందరగా అయిపోతుంది. చూడండి, ఇట్లా కొంచెం అది ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.